నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్‌పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కృష్ణశంకర్ దింటకుర్తి ఎలియాస్ దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ మాట్లాడేద్దాం. నమస్కారం గురూజీ. హరి ఓం శుభం. నమస్తే అమ్మా. గురూజీ, మనం భోజనం చేసే ప్రదేశం బట్టి, ఏ దిక్కున కూర్చుని మనం భోంచేస్తున్నామో దాన్ని బట్టి కూడా మనకు అష్టైశ్వర్యాలు రావాలా వద్దా కూడా డిసైడ్ అయి ఉంటుందంటారా? ఏ దిక్కున కూర్చొని భోంచేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి? మంచి అద్భుతమైన క్వశ్చన్ అడిగావు. మనకి శాస్త్రంలో ప్రతిదీ కూడా అష్టైశ్వర్యాలకి, ఆయురారోగ్యాలకి ముడిపెట్టారు. ఎందుకంటే మనల్ని ఆ విధంగా చెప్తే మనం ఫాలో అవుతామని. మనం కూర్చొని టీవీ చూసే విధానం కానీ, భోజనం చేసే విధానం కానీ, భోజనం వండే విధానం కానీ, మనం నిద్రపోయే విధానం కానీ, ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఏ డైరెక్షన్లో పడుకోవాలి, ఏ డైరెక్షన్ చూస్తూ వండాలి, ఇవన్నీ కూడా వాస్తు శాస్త్రంలో క్లియర్గా వివరించబడినాయి. దీనికి చాలా వరకు సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. చాలా వరకు అంటే మనకి పెద్దవాళ్ళు శాస్త్రాల్లో ఉన్న వాటిని పూర్తిగా విడమర్చి చెప్తే కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమంది అర్థం కాదు. కాబట్టి ఏంటంటే వాటిని ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఎవరు చదువుకునేవాళ్ళమ్మా? ఊళ్ళో ఒక ఇద్దరు ముగ్గురు చదువుకునేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఎవరి వాళ్ళ కుల వృత్తుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళకి బండగా గుర్తుండాలంటే ఏదైనా ఒక భయపెట్టే విధానమో ఏదో చెప్తే కానీ కుదరదు. అంటే నీకు ఇటువైపు పడుకుంటే నీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు అయిపోద్దను, అట్లా చెప్తే ఏంటంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా గుర్తుంటుంది అని ఆ విధానాలు చెప్పి ఉండొచ్చు. బట్ ఏదేమైనా కానీ అన్నం అంటే వంట వండేవాళ్ళు తూర్పు తిరిగి వంట చేయడం అనేది చాలా అత్యుత్తమమైన విధానం అని చెప్పి, అక్కడ ఓన్లీ తూర్పు తిరిగి చేయడమే కాదు, ఇంకా ఆ గృహిణి యొక్క మనస్సు కూడా ఎటువంటి అలజడి లేకుండా చాలా మంచి మనసుతో ఆహారాన్ని తయారు చేయాలి. అప్పుడే ఆ ఆహారం రుచికరంగాను వాళ్ళకి శక్తినిచ్చేదిగాను పరిణమిస్తుందని చెప్తుంది అన్నమాట శాస్త్రం. కూర్చొని తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు కూడా తూర్పు దిక్కు తిరిగి లేదా ఉత్తరం దిక్కు తిరిగి, ఈ రెండు దిక్కుల్లో ఏ దిక్కైనా మీకు కుదిరిన ప్రకారం తిరిగి కూర్చొని భోజనం చేయడం అనేది, ఆహారం తీసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అని చెప్పి కూడా శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, దిక్కులు ఒకటే చెప్పి వదిలేయలేదు. ప్రతిదానికి కొన్ని నియమాలు, ఆచారాలు చెప్పబడినాయి. అన్నం తినేటప్పుడు మాట్లాడవద్దు, మౌనంగా ఉండాలి. అన్నం తినేటప్పుడు నేల మీద కూర్చోవాలి. ఇట్లా అంటే కొన్ని నియమాలు చెప్పబడినాయి. అన్నం తినేటప్పుడు ఎవరిని దుర్భాషలు ఆడకూడదు, ఇవన్నీ చెప్పబడినాయి కదా. సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా, అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. నాకు తెలిసి ఇప్పుడు ఈ రోజుల్లో 75-80% మెంబర్స్ అసలు ఫాలో, 80% ప్లస్సే, 80-85% మెంబర్స్ అసలు ఫాలోనే కారు. ఎందుకంటే 24 గంటలు మనకి ఫోన్లు, ముచ్చట్లు, ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ మాటలే కదా. మీరు ప్రతి నెల ఒక ఇన్సిడెంట్ చూడండి. చిన్నపిల్లలు తినేటప్పుడు మాట్లాడటం వల్ల గొంతులో వేరుశనగ గింజ అడ్డం పడిపోయి మృతి చెందాడు బాలుడు. ఇట్లా న్యూస్లో ఎందుకు చదువుతున్నారు? తినేటప్పుడు మాట్లాడకూడదు అని చెప్పింది అటువంటి వాటి కోసం. శాస్త్రంలో ప్రతిదానికి ఒక వెనకాల నిగూఢ అర్థాలు ఉంటాయి. ఏ శాస్త్రాన్ని మనం తక్కువగా అంచనా వేయాల్సిన పని లేదు,
సిల్లీగా కొట్టిపడేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు వాస్తుశాస్త్రంలోనే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించవద్దు అని ఉంది. దానికి మనకి పురాణాల్లో ఏం చెప్పబడింది? గణపతిని మూడో కంటితో శివుడు ఎప్పుడైతే భస్మం చేశాడో, గణపతి యొక్క శిరస్సు ఖండించి భస్మం చేశాడో, పార్వతీదేవి వచ్చి వాడు నా మానసపుత్రుడు, నేను నలుగుపిండితో తయారు చేశాను అని చెప్పిందో, ఆ బాలుడికి ప్రాణం పోయమని ప్రాధేయపడిందో, అప్పుడు శివుడు ఏమని ఆజ్ఞాపించాడు నందిగణాలకి? ఎవరైతే ఉత్తర ముఖంగా తలపెట్టి నిద్రిస్తున్నాడో వాడు శిరస్సు ఖండించి తీసుకురండి అని చెప్పారు. అంటే ఉత్తరం తలపెట్టి పడుకొని ఉంటే చచ్చిన శవంతో సమానం అని చెప్పటం ఒకటి. హిందూ సాంప్రదాయంలో చనిపోయిన తర్వాత మాత్రమే శవాలని మాత్రమే ఉత్తరానికి తలపెట్టి పడుకోబెడతారు. వాస్తుశాస్త్రంలో ఎన్నో గొప్ప విషయాలు చెప్పబడి ఉన్నాయి. వాటిల్లో కొన్నిటికి సైంటిఫిక్ ఎనాలిసిస్లో చాలా అద్భుతాలు అని కూడా ధృవీకరించబడి కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి కనుక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ప్రతిరోజు కూడా ఉత్తరం తలపెట్టి పడుకుంటే ఏమవుద్ది? ఈ శాస్త్రానికి వ్యతిరేకంగా నేను చేసి చూడండి. తన యొక్క మానసిక స్థితి ఏ విధంగా మారుతుందో ఒకటే గుర్తుపెట్టుకోండి. మనిషి మీద ప్రభావం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావం ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. వాస్తుశాస్త్రం ఏం చెప్తుంది? దక్షిణ వైపు తలపెట్టుకొని ఉత్తరం వైపు కాళ్ళు పెట్టుకొని పడుకోండిరా బాబు, మీ యొక్క హార్ట్ సిస్టమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, బ్లడ్ పంపింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా అవుద్ది. ఇవన్నీ చెప్పరు, పడుకోండి అని చెప్తారు. మన నాలెడ్జ్తో అర్థం చేసుకోవాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క సపోర్ట్ దొరుకుతుంది అక్కడ అలా పడుకుంటే. ఉత్తరం వైపు తలపెట్టుకొని కాళ్ళు దక్షిణ వైపు పెట్టుకొని పడుకుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క శక్తి ఈ బ్లడ్ పంపింగ్కి అభిముఖంగా పనిచేయడం ద్వారా బ్లడ్ సరఫరా పర్ఫెక్ట్గా మెదడు వరకు రీచ్ అవ్వకపోవడం, లేదా పాదాల వరకు రీచ్ అవ్వకపోవడం, దీనివల్ల మానసిక వైకల్యం కానీ లేదా పెరాలసిస్ లాంటివి కూడా రావచ్చు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ శాస్త్రంలో ఎన్నో ఒక చిన్న సూత్రాలా చెప్పడం జరిగిందనమాట. మనం ప్రతి నెల కూడా వాస్తు మీద కూడా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం కదా. అది గుప్త విద్యలు, బ్రహ్మ విద్యలు అంటాం వాటిని. గురుముఖంగా మాత్రమే నేర్చుకోవాలి వాటిని, అంతేగాని ఆన్లైన్లో చెప్పే క్లాసులు కాదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో హైదరాబాద్ వచ్చి 4 రోజులు ఇక్కడ ఉండి గురుముఖంగా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు వచ్చి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి ఇంతకుముందు కూడా నేను చెప్పాను, గురు శిష్య సంబంధంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఫీజు ఇంత అని నిర్ణయించడం ఉండదు. శిష్యుడు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వాలి. అక్కడ హోటల్కి అయ్యే ఖర్చులు మాత్రమే తను భరించాలన్నమాట. శిష్యుడు గురువుకి ఎంత గురుదక్షిణ ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వచ్చు. ఆ విధంగా ఈ యొక్క శాస్త్రాలు నేర్పడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాదు, వాస్తు ఒక్కటే కాదు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, జమాలజీ అన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ నాకు ఉన్న జ్ఞానాన్ని పంచటానికి ప్రయత్నం చేస్తా. ప్రజెంట్ మాత్రం వాస్తు మీద క్లాసెస్ నడుస్తున్నాయి. ప్రతి నెల మనీ పవర్ మీద క్లాసెస్ నడుస్తున్నాయి. మనీ పవర్కి మాత్రం ఒక ధర నిర్ణయించడం జరిగింది. ఆ ధర ప్రకారం మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకంటే అది బ్రహ్మ విద్య, గుప్త విద్య కానే కాదు. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మ విద్యలు, గుప్త విద్యలు అన్నీ కూడా గురు శిష్య సంబంధంలో మాత్రమే నేర్పడం జరుగుతుంది. వాస్తుశాస్త్రంలో ఇట్లాంటి నియమాలన్నీ కూడా అన్నం తినేది, టీవీ చూసే దగ్గర నుంచి కూడా అన్నీ కూడా మనకి ఎందుకు ఆ డైరెక్షన్ అని చెప్పారు. ఇప్పుడు అన్నం తినేటప్పుడు కానీ టీవీ చూసేటప్పుడు కానీ తూర్పు వైపు తిరిగి కూర్చోండి, లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చోండి. దోస్ ఆర్ ప్రోగ్రెసివ్ డైరెక్షన్స్.
మీకు జ్ఞానాన్ని పెంచే డైరెక్షన్స్. దాంతోపాటు కొన్ని నియమాలు చెప్పబడినాయి. మౌనం పాటించండి, నేల మీద కూర్చోండి. మనం ఇవాళ మంచం మీద కూర్చొని తింటాము, నేల మీద కూర్చోము, మాట్లాడుతూ ఉంటాం, 24 గంటలు టీవీలు చూస్తాం, తింటూ ఉండవు టీవీ ఇట్లా చూస్తాం. ఇప్పుడు అది గొంతుకు అడ్డం పడుద్దా, ఏమర్థం పడుద్దా, ఎట్లా తెలుస్తుంది? కాబట్టి చాలా ప్రమాదాలు జరగడానికి కూడా కారణం అదే. మనం తినే ఆహారం ఒంటికి వంటబట్టడానికి మనం ఒక 20 నిమిషాలు పర్ఫెక్ట్గా ఉపయోగించండి మీ లైఫ్లో. మరి అక్కడ మనకి టైటిల్ ఏంటి? ఏ దిక్కు తిరిగి ఉంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శాస్త్రం అలాగే చెప్పబడి ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు పలానా దిగుతే అష్టైశ్వర్యాలు వస్తాయని చెప్పొద్దు. అష్టైశ్వర్యాలు రావడం అంటే నువ్వు అనారోగ్యం పాలైతే అష్టైశ్వర్యాలు పోయినట్టే కదా. 100% గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎప్పుడు కూడా ఈ విధంగానే చెప్పబడి ఉంటుంది. వాటిని మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. దీంట్లో ప్రతి సూత్రంలో కూడా సైన్స్ దాగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోండి అని మంచిగా మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే, హరి ఓం శివం. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా అందరూ ఫాలో అయ్యి అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న మనీ పవర్ క్లాసెస్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే.